హైదరాబాద్లో సాగు భూమిలే ఉన్నాయి, కానీ లోన్స్ మాత్రం వస్తున్నాయి. అంటే దేనికి ఇస్తున్నారు లోన్స్ సార్? బేసిక్గా చెప్పాలండి సార్, ఇప్పటికీ నిజం ఏంటంటే హైదరాబాద్ డిస్టిక్ అవును అసలు ఎక్కడ ఖాళీ ల్యాండే లేదు. బేసిక్గా ల్యాండ్ లేదు, ఒక ఎకరం కూడా సాగు ఉన్నట్టు కనపడదు. ఏదైనా ఉంటే ఇంట్లో సాగు చేసుకుంటారు తప్ప. బేసిక్గా ఏంటంటే డాక్యుమెంటరీని మేనేజ్ చేయడం సార్, వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారు. అంటే చాలా వరకు ఏంటంటే ఎవరు అని చెప్పలేము, వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరు అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు. అంటే ఇంకా ఎవరిని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పడానికి లేదు. ఏంటంటే వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం, ఒక పద్ధతిలో వీళ్ళకు నిజంగా సాగు భూమి ఉందా లేదా అని ఫిజికల్గా చూసి లోన్లు ఇచ్చే పరిస్థితి ఎవరికీ లేదు. ఏది కూడా వెరిఫికేషన్స్ అనేది ఉండవు, డైరెక్ట్ కళ్ళు మూసుకొని ఇచ్చేయడమో లేదంటే మేనేజ్ చేస్తే ఇచ్చేయడమో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి జరుగుతుంది. కానీ అందరికీ తెలిసిన విషయం, ల్యాండ్ కన్వర్జేషన్ చేసుకోవట్లేదు. ల్యాండ్ కన్వర్జేషన్ జరిగి ఉంటే అంటే రియల్ టైమ్గా మనం అక్కడికి వెళ్ళి ఫిజికల్గా పొజిషన్ని చూసి చేయాలి. యాక్చువల్గా రెవెన్యూ వ్యవస్థలో ఎలా ఉందంటే ఏదైనా ఒక రికార్డ్ని మనం మెయింటైన్ చేస్తున్నామంటే దాన్ని నేను ఆన్ ఫీల్డ్గా చూసి చేశాను అనేది అక్కడ రికార్డు మెయింటైన్ చేయడం జరుగుతుంది. బట్ రియల్గా చేస్తారా అంటే అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే బిజీ షెడ్యూల్. ఎందుకంటే రెవెన్యూలో మండలానికి ఒక సర్వేరు, మండలానికి ఒక ఎంఆర్ఓ, ఒక ఎస్ఆర్ఓ గారు ఉంటే ఎన్ని ఉంటాయి, ఇన్ని రోజుకు 60-70 మినిమం రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి యాడ్ యావరేజ్గా పర్ డే. సో అలాంటిది ఒక పర్సన్ వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ వచ్చి చేయాలంటే అది జరగని పని. దానికి ఏంటంటే కరెక్ట్ వ్యవస్థ, దానికి తగ్గట్టు సఫిషియెంట్ స్టాఫ్ ఉండాలి. స్టాఫ్ ఉంటే వెరిఫికేషన్స్ అయి జరుగుతుంది. బట్ అలాంటిది ఏమీ లేకుండా ముందు నుంచి నడుస్తుంది. దీని గురించి ఒకసారి పునరాలోచన చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే రియల్ టైమ్గా మీరు ముందుగానే ఏంటి, ఇప్పుడు ఎవరు ఇచ్చారు వాళ్ళకి అవకాశం అంటే వీళ్ళే ఇచ్చారు, చూడలేదు, చూడకుండా ఇచ్చారనేది మీ తప్పు. అది సో రికార్డు ఏది పడితే అది రాసేయడం, ఎట్లా పడితే అట్లా రాసేయడం, ఏది పడితే అది ఇచ్చేయడం, లోన్లకి ఎంటర్టైన్ చేయడం అనేది వీళ్ళు చేసిన తప్పు. అది వ్యవస్థ చేసిన తప్పు వల్ల ఎప్పుడు ఈ పబ్లిక్ 100% అట్లా ఉంటారని చెప్పలేం కదా. వాళ్ళకైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు, ఎంత కరప్టెడ్గా నడుస్తుంది అనుకుంటారు వాళ్ళ ఫీలింగ్. సో వాళ్ళు ఇలాంటి తప్పులు వాళ్ళు చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో నిజానికి ఏంటంటే భూమి, సాగు భూమి అనేది పట్టాలలో ఉంది కానీ ఫిజికల్గా లేదు. సో ఈ పట్టానని అంటే ఏదైతే రికార్డ్స్ ఉందో వీటిని చేంజ్ చేసుకోవాలి. ఇంత లిమిట్స్లో ఇచ్చినప్పుడు నిజంగా కాదన్నప్పుడు వీళ్ళు ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకొని ఇది ఇంకా కన్వర్ట్ కాలేదు, కన్వర్షన్ చేసుకోవాలి. సో అలా గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వస్తుంది. పర్మిషన్స్ వచ్చేటప్పుడు ఇది ఖచ్చితంగా జరిగిందా లేదనేది కూడా చూసుకోవాలి. వాళ్ళు ఆన్ ఫీల్డ్గా చూడాల్సిందే, ఏదైనా కానీ చూడకుండా ఏ పర్మిషన్స్ ఇవ్వకూడదు. సో అనేది నా ఉద్దేశం సార్. దానివల్ల ఈ మిస్టేక్స్ వల్లనే ఇలా జరిగింది. ఓకే, వస్తూనే ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నారు లోన్స్ తీసుకొని. ఓకే. అండ్ అగ్రికల్చర్ ల్యాండ్కి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి డిఫరెన్స్ ఏంటిది? దీంట్లో ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేస్తారు సార్? సార్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే అన్ని వ్యవసాయానికి వాడే భూములు. నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కాకుండా ఇతరత్ర సంబంధించిన విషయాలకి, అంటే ఇన్ కేస్ ఇండస్ట్రియల్స్ కావచ్చు, హౌసెస్ కట్టుకోవడానికి కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వన్స్ ఇది మేము వ్యవసాయానికి వాడకుండా ఇతరత్ర సంబంధిత అవసరాల కోసం మేము వాడుకుంటున్న దానికి కన్వర్షన్ చేయడం, భూమిని ఈ భాగం నుంచి ఆ భాగానికి మార్చుకోవడం. వన్స్ ఇలా అయిందంటే మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, అంటే విత్ పర్మిషన్ తీసుకోవాలి దానికోసం కూడా. సో దాన్ని చాలామంది నాలా కన్వర్షన్స్ అంటారు. అంటే అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్లో మార్చే ప్రాసెస్ని నాలా కన్వర్షన్స్ అంటాం. సో అప్పుడు అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది అనమాట. దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు నాలా కన్వర్షన్ అయిన తర్వాత. సో అది అంటే జోనల్ వైజ్గా ఉంటుంది, దానికి కూడా ఒక జోన్ అని సపరేట్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు నాలా కన్వర్ట్ అయిందంటే అక్కడ ఇండస్ట్రియల్ కడతాం కదా, అది ఇండస్ట్రియల్ జోన్ అయి ఉండాలి. సో హౌస్ కట్టాలి, అదో రెసిడెన్షియల్ జోన్ అయి ఉండాలి. సో కన్సిడర్ మల్టిపుల్ కన్వర్జన్స్ అక్కడ ఏమైనా చేసుకోవచ్చు, చాలా రకాల జోన్స్ ఉన్నాయి మనకు. సో ఈ జోన్ పర్పస్ని బట్టి అక్కడ పర్పస్లో యూజ్ చేసుకోవాలండి. ఓకే.